జీర్ణక్రియ లేదా డైజెషన్ సరిగ్గా లేకపోతే కడుపు మంట, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఇవి రోజువారీ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. ఈ సమస్య నుండి మందులు వాడకుండా న్యాచురల్గా ఎలా బయటపడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిది, జీర్ణక్రియ మెరుగుపడడానికి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. హోల్ గ్రెయిన్స్, చిరుధాన్యాలు, ఓట్స్ వంటివి, కూరగాయలు, పండ్లు ఇవన్నీ చాలా మంచివి. కొద్ది మోతాదులో తీసుకుంటే మిరియాలు, ఇంగువ వంటి మసాలాలు జీర్ణశక్తిని కూడా పెంచుతాయి. రెండవది, నిదానంగా తినండి. కొందరైతే కుక్కలు తిన్నట్టు తింటారు, స్పీడ్గా తింటుంటారు. త్వరగా తినడం వల్ల మనం అన్నంతో పాటు గాలిని కూడా మింగుతాం. దీనివల్ల పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. బాగా నములుతూ నిదానంగా తినడం చాలా ముఖ్యం. మూడవది, రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా మిగిలిపోతుంది. కనీసం నిద్రకి 2 నుంచి 3 గంటల ముందు భోజనం పూర్తి చేయాలి. నాలుగవది, తగినంత నీళ్లు తాగకపోతే జీర్ణక్రియ మందగిస్తుంది. రోజు కనీసం 2.5-3 లీటర్లు నీళ్లు తాగాలి. ఐదవది, రోజు కనీసం 30 నిమిషాల పాటు నడక, యోగా లేదా ఇతర ఎక్సర్సైజ్ చేయడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపరిచే అద్భుతమైన మార్గం అన్నమాట. ఆరవది, డైజెషన్ ఇంప్రూవ్ చేసే న్యాచురల్ ప్రోబయాటిక్స్ అయినటువంటి పెరుగు, ఇడ్లీ, దోశ, మజ్జిగ వంటివి మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాని పెంచి జీర్ణక్రియ బాగా జరిగేలా చూస్తాయి. మీ లైఫ్ స్టైల్లో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోండి. డైజెషన్ సమస్యల నుండి బయటపడండి, ఆరోగ్యంగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో మరో వీడియోతో మంచి సలహాతో కలుద్దాం. నమస్తే.